20 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింత చులకనైంది. గాడి తప్పిన పాలన, అసమర్థ విధానాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. అటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించడంతో జనాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లపై ఆ వర్గానికి చెందిన వారంతా అధికారులను, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఏదో చేస్తున్నామని చెప్పేందుకు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 18 సార్లు భేటీ అయిన మంత్రివర్గం ఇవాళ మరోసారి సమావేశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇప్పటి వరకు 18 సార్లు భేటీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రివర్గము ఇవాళ మరోసారి సమావేశం కావడానికి వెనుక అంటే గాడి తప్పిన పాలన, అసమర్థ విధానాలతో జనంలో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది, అందుకే భేటీ అయింది అని అనుకోవచ్చా? ఇందులో కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 18 నెలల కాలంలో 18 సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపుగా 315 నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రధాన గ్యారంటీలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసి అధికారానికి వచ్చిందో ఆ హామీలు, గ్యారంటీలన్నీ మర్చిపోయారు. అవి అమలు అవడం లేదని చెప్పేసి ఒక పెద్ద అపవాదం అయితే కాంగ్రెస్ పార్టీ మీద పడ్డ విషయం తెలిసిందే. ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు చేరడం లేదు పూర్తి స్థాయిలో. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు పెద్దగా మొదలైన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకునే ఒక ప్రక్రియను శ్రీకారం చుట్టిందని చెప్పాల్సి ఉంటుంది. కేబినెట్ లో ఇప్పటి వరకు 315 నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఇప్పటికే ఇచ్చారా లేదా, ఒకవేళ ఇస్తే వాటి అమలు తీరు ఎలా ఉందనే దానికి సంబంధించి వాళ్ళ కేబినెట్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని అంశాలను కూడా ఎజెండాగా తీసుకున్నారు. గడిచిన కొద్ది నెలలుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ కొనసాగుతున్న విషయం తెలిసింది. హైకోర్టు దీనికి సంబంధించి తీర్పును కూడా ఇచ్చింది. సెప్టెంబర్ లోగా ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి ఆదేశించిన విషయం కూడా తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా కొంత గ్యాప్ 50% దాటి ప్రధానంగా జరుగుతున్న విషయం తెలిస్తే ఇందుకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే కనుక పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలా, లేకుంటే ప్రభుత్వ పరంగా ఏమైనా చేయొచ్చా అనే దానికి సంబంధించిన అంశం పైన దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీ ఫోన్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఇందుకు సంబంధించి టెక్నికాలిటీస్, అలాగే దీంట్లో ఉన్న సాధక బాధ ప్రయత్నం చేశారు. అయితే బీసీల రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చనే దానికి సంబంధించి ఒక నోట్ మాత్రం ఈ నోట్ పైన కూడా పూర్తిగా చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి, అలాగే అందులో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియతో పాటుగా కార్యక్రమాలకు సంబంధించి అంశానికి సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక పైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సూరజ్. గడిచిన 20 నెలల పాలనలో అయితే ప్రజల్లో కాంగ్రెస్ మరింత చులకనైంది. గాడి తప్పిన పాలన, అసమర్థ విధానాలతో జనమైతే ఇబ్బంది పడుతున్నారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అటకెక్కించింది. 42% బీసీ రిజర్వేషన్లపై కూడా రోజుకొక డ్రామా ఆడుతుందని ప్రభుత్వంపై అయితే జనమైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 18 సార్లు భేటీ అయిన మంత్రివర్గం ఇవాళ మరోసారి సమావేశమైనట్లు తెలుస్తోంది.